హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. మనము ఎండలో పెట్టే అవసరమూ లేదు. అదేవిధంగా మనము ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ టమాటా నిల్వ పచ్చడిని చేసుకోవచ్చండి. నేను ముందుగా ఒక అరకిలో టమాటాలను తీసుకునేసి శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకునేసి తడి అనేది లేకుండా 1 గంట కానీ 2 గంటలు కానీ బాగా ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకునేసి ఒక ప్లేట్కి తీసుకున్నాను. అరకిలో టమాటాలకు సరిపోయే కొలత అనేది చెప్తున్నానండి. అరకిలోకి 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. చింతపండులో నార, తర్వాత దాంట్లో ఉండే పిక్కలు అలాంటివన్నీ కూడా తీసేసి శుభ్రంగా పెట్టుకునేసి మనం స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఈ ప్యాన్లో టమాటా ముక్కలంతా వేసుకునేసి చింతపండును మధ్యలో మనము టమాటా ముక్కల మధ్యలో పెట్టుకునేసి మూత పెట్టేయాలండి. ఇలాగా మనము మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటాలను చింతపండును ఉడకనివ్వాలండి. మనం వాటర్ అనేది వేయకూడదు. ఇలాగ మధ్య మధ్యలో మనము మూత తీస్తూ కలుపుకుంటూ ఉంటే వాటర్ అనేది వస్తుంది. ఇలాగా మనము కలుపుకుంటూ తర్వాత మళ్ళా మూత పెట్టేసుకుంటూ ఉండాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా టమాటా నిల్వ పచ్చడిని చేసుకుంటే 6 నెలల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. మనము కరెక్ట్ మెజర్మెంట్తో చేసినామంటే మనకు బాగా ఉంటుందండి. ఈ టమాటా నిల్వ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనము మూత తీసేస్తే ఈ విధంగా వాటర్ అంతా వచ్చేసి టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనము మూత పెట్టే అవసరం లేదండి. మనం మూత తీసేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చింతపండు తర్వాత టమాటా ముక్కలు బాగా కలిసే విధంగా బాగా మెత్తబడిన తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు దాంట్లో వచ్చిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి అనేది పట్టాలండి. మిక్సీ జార్లో వేసుకునేసి ఒక అరకిలో టమాటాలకు 50 గ్రాముల చింతపండు, 1/4 కప్పు సాల్టు, అరకప్పు కారము, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఒక 1/4 కప్పు వేసుకోవాలండి. 1 స్పూను పసుపు వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. లేదా మనము కోర్సుగా అయినా చేసుకోవచ్చు. ఇలాగా చేసి పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కానీ నిల్వ పచ్చడిలో మనకు ఆయిల్ అనేది మనకు ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే ఈ టమాటా పచ్చడి కానీ ఏ పచ్చడైనా నిల్వ పచ్చడిలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే మనకు స్టోరేజ్ అనేది ఒక 6 నెలల పాటు ఉంటుంది. ఇలాగా మిక్సీ పట్టిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇక్కడే మనము కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే మనం వేసుకోవచ్చండి. మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. కానీ నేను వేసినవి కరెక్ట్గా నాకు సరిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 1 కప్పు పల్లీల నూనె లేదంటే 1 కప్పు నువ్వుల నూనె ఏదైనా కానీ వేసుకోవచ్చండి. నేను పల్లీల నూనె 1 కప్పు ప్యాన్లో వేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకుంటున్నానండి. ఎప్పుడు కానీ నిల్వ పచ్చళ్ళకు ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే అది మనము ఒక 6 నెలల పాటు స్టోరేజ్ అనేది చేసుకోవచ్చండి. ఆయిల్ తక్కువ అనేది వేయకండి. ఎప్పుడు కానీ ఎక్కువగా వేసుకోండి. ఇలాగా బాగా పచ్చిశనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత మనకు ఎండుమిరపకాయలు ఒక 4 వరకు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఒక 20 వరకు వేసుకునేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా చేసుకునే టమాటా పచ్చడిని ఈ ఆయిల్లో వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలండి. మనము ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనము 6 నెలల పాటు స్టోరేజ్ చేసుకున్నా కూడా ఈ పచ్చడి అనేది పాడు కాకుండా ఉంటుంది. ఇలాగా మనం కలుపుకుంటూ ఉండి తర్వాత ఆవపొడి 2 స్పూన్లు, మెంతి పొడి 1 స్పూన్ వరకు వేసుకునేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయట అనేది వస్తుంది. అంటే మొత్తము ఈ పచ్చడిలోకి ఇంకిపోయిన తర్వాత మనము ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉంటే మళ్ళీ మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయట వస్తుందండి. ఇలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే మనము
గాజు జాడీల్లో వేసుకోవాలి, లేదా 88 కంటైనర్లో అయినా కూడా వేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఆవపొడి 2 స్పూన్లు, మెంతి పొడి 1 స్పూను ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేసుకునేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. హడావిడిగా చేసినామంటే నిల్వ పచ్చడిలో ఎప్పుడు కానీ ఈ 6 నెలల పాటు స్టోరేజ్ అనేది ఉండదు, అవి తొందరగా పాడైపోతాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. నేను చెప్పిన కొలతలు అనేది అరకిలో టమాటాలకు కరెక్ట్గా సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాతనే మనము 88 కంటైనర్లో కానీ గాజు జాడీలో కానీ ఈ పచ్చడిని వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఎండలో ఆరబెట్టే అవసరమే లేదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.